సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామాల్లో విషాదం జరిగింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిందని మనస్తాపంతో ఓ భర్త తన కొడుకు కూతురిని చంపేసి తాను ఉరివేసుకున్నాడు. తన భార్య ప్రవర్తనతో విసిగి వేసారి భర్త సుభాష్ సూసైడ్ చేసుకున్నాడు. 3 రోజుల క్రితం ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. హలో ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈరోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సుభాష్ అనే వ్యక్తి తన 2 పిల్లల్ని చంపి తాను ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటన 3 రోజుల క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. అతని భార్య ప్రవర్తన నచ్చక ఆమె వాళ్ళిద్దరి మధ్యలో కూడా కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. విభేదాలున్న నేపథ్యంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరువైపుల పెద్దలు కూడా వాళ్ళని కూర్చోబెట్టి సరిచేసే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఆ విభేదాలు మార్చుకోలేదు. దాంతో ఆమె గత వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఆరోపిస్తున్నాడు సుభాష్. ఆరోపిస్తూ లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖలో ఉన్న అంశాలను బట్టి భార్య ప్రవర్తన నచ్చగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లల్ని కూడా ఉరివేసి వారిని కూడా హత్య తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఇంట్లో ఎవరు లేకపోవడం, అలికిలు లేకపోవడం తోటి చుట్టుపక్కల వాళ్ళు ఈ విషయాన్ని గమనించి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లోనే 3 కూడా కాలుకు వేలాడుతూ కనిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అయితే సుభాష్ భార్య ఎటు వెళ్ళిందనే అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే భార్య భర్తల మధ్య విభేదాలతోనే సుభాష్ తన 2 పిల్లలు మరియం అదేవిధంగా ఆరాధ్యాలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసిందిగా ప్రాథమిక సమాచారం బట్టి తెలిసింది. అయితే విచారణ అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన మా తమ్ముడు గారకూర్తి సారు నన్ను 2 పలికిచ్చారు. వాళ్ళిద్దరు మొగలు మంచిగా ఉంటారు. ఏమైందేమో మరి వాళ్ళ అమ్మగారు తొరకపోయిందంటే ఆమె వాళ్ళు ఏం చేసుకురు నాకేం తెలియదు సారు. మాకు ఫోన్ వస్తే మేము వచ్చినాము. ఇవాళ మేము ఇప్పటిదాకా జైన్ ఉన్నట్టు ఇప్పుడు వస్తే అక్కడ ఫోన్ చేస్తే వెళ్తొచ్చినాము. ఎప్పుడన్నా ఒకసారి మళ్ళీ అప్పుడు చూసిపోతాం. కానీ మధ్యలో పని ఉందని ఎక్కువ రాలేము సార్. మేము పని కోసం రాలేము సార్. మా తమ్ముడు అంటే నాకు బాణం సార్. మార్నింగ్ ఒక 9 o'clock టైంలో మాకు ఒక డయల్ 100 కాల్ వచ్చింది. సాయినగర్ కాలనీలో ఒక రూమ్లో దుర్వాసన వస్తుంది, మనుషులు చనిపోయినట్టున్నారని చెప్పేసి అని ఆ ఫోన్ కాల్ వస్తే మేము ఇక్కడికి సాయినగర్ కాలనీకి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ ఒక ఇంట్లో 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి పేరు సుభాష్. ఆయన గారకుర్తికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఆత్మకూరు PHCలో ల్యాబ్లో పనిచేసుకుంటాడు. వాళ్ళ భార్య పేరు మంజుల. 2 పిల్లలు రితిక్ మరియన్ 13 years, తర్వాత ఆరాధ్య 9 years. ఆ 2 పిల్లల్ని కూడా చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయినట్లు కనిపిస్తుంది. అక్కడ దొరికినటువంటి మనకు ప్రైమరీగా దొరికినటువంటి ఆధారాల ఆధారంగా భార్యకు ఈయనకు ఏదో గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏం తెలియదు మనకు ఆ డీటెయిల్స్ అండి. తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటే చెప్తాం. ఆ 2 పిల్లల్ని చంపేసి ఉరేయలేదు. 2 పిల్లల్ని చంపేసి ఆయన ఉరేసుకొని చనిపోయాడు. ఇది బాడీ అంతా కూడా డీకంపోజ్ అయింది. మనం ప్రైమరీగా ఇప్పుడు అవన్నీ చెప్పడానికి రాదు. పోస్ట్ మార్టం నివేదికలో మనకు అవన్నీ వస్తాయి. ఇది ఇన్సిడెంట్ బట్టి చూస్తే ఒక 3-4 days అయినట్టుంది.